మేరీ ఆంటీ, మేమందరం మీకోసం ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాం. ఓ థ్యాంక్ యూ సో మచ్ నాన్న. మేరీ, యూ కెన్ డూ ఇట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేరీ. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఎన్నాళ్ళు ఊరోళ్ళకి ఇంట్లోళ్ళకి భయపడి జీవించాను. పరువు కోసమో పంతం కోసమో నా స్వార్థం కోసమో వాటి మధ్యలో నీ మనసుని అర్థం చేసుకోలేకపోయాను. అది నా తప్పే బాబు. నాన్నకి నీ మీద ప్రేమ లేకని కాదు, ధైర్యం లేకనే. ప్రతి అప్లికెంట్స్ మెయిన్ హాల్ దగ్గరికి హాజరు కావాలి. కరెక్ట్ గా 9 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభిస్తున్నాం. దాని తర్వాత ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఇంతకన్నా దూరం, ఇంతకంటే వేగంగా ఒంటరిగా పరిగెత్తావు కదా, వెళ్ళు. మేరీకుట్టి, చల్లగా ఉండు. మధ్యాహ్నం వరకు ఉన్న 4 రౌండ్లు పాస్ అయ్యాను. ఇక 100 మీటర్సే. దాంట్లో 17 సెకండ్లు పాల్గొంటేనే ఫిజికల్ టెస్ట్ పాస్ అయినట్టు. అద్దరు కొట్టేశావు. నాన్నగారు వచ్చారు, చాలాసేపు మాట్లాడారు. నన్ను మేరీ కుట్టి అని పిలిచారు. రియలీ? ఈ రోజు నీకు చాలా లక్కీ డేనే. యూర్ అ బార్న్ విన్నర్. గో గెట్ ఇట్. థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎస్ఐ మీరే అవుతారు. ఆర్ యు రెడీ? ఎస్ ఐ యామ్. నిజం చెప్పాలంటే మీలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్ ఈ సమాజంలో ఎవరు లేరు. వాట్ మేడ్ యూ టు టేక్ దిస్ రెవల్యూషనరీ స్టెప్? మనం ఏంటనేది మనం తెలుసుకోవాలనే ముందుగా మనకు ధైర్యం కావాలి, తర్వాత వేరే వాళ్ళ గురించి, చివరిగా లోకం చుట్టూ. అలా నేను సాధించగలిగాను కాబట్టి అదే నిజమైన రెవల్యూషన్. అతను సస్పెండ్ అయ్యాడా? అవును సార్. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి మేరీకుట్టి పోలీస్ వెరిఫికేషన్ ఆర్డర్. సార్, ఇది 1 వారం లోపల ఎంక్వైరీ కంప్లీట్ చేసి పోలీస్ రిపోర్ట్ చేయాలి సార్. దీనికి ఇంత దశ పడుతుందని నేను అనుకోలేదు సార్. అది నిజంగానే ఆదిశక్తి. ఏ సమస్య ఉండదు చెయ్యి.
ఇక్కడ ఇల్లీగల్గా ఏం జరగట్లేదు. కావాలంటే సర్చ్ చేసుకోండి. కూర్చోండి. నీ ఎస్ఐ సెలక్షన్ ఎంక్వైరీ నా దగ్గర వచ్చింది. నేను సర్టిఫై చేస్తే నువ్వు ఎస్ఐ అవ్వచ్చు. సర్వీస్కి వస్తే నువ్వు సైలెంట్గా సైబర్ సెల్లో మాత్రమే ఉండాలి. ఇప్పుడు దీన్ని నీకు బిచ్చగా ఇస్తున్నాను, అర్థమైందా? నో, ఇట్స్ యువర్ డ్యూటీ. నాకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వడం మీ వల్ల కాదు సార్. నా పేరు మీద ఎటువంటి రిజిస్టర్డ్ కేసు లేదు. నేను అపరాధిని కాదు. యూ హ్యావ్ నో గ్రౌండ్స్. నువ్వు ఇప్పుడు గెలిచాను అనుకుంటున్నావా? నువ్వు డిపార్ట్మెంట్కి రా, అది మగాళ్ళ ప్రపంచం. నేను నీకు చూపిస్తా. ఇది మగాళ్ళ లోకం కాదు సార్, ఆడవాళ్ళదే కాదు, అర్హతలున్న వాళ్ళ లోకం. రెస్పెక్ట్ అది ఒకరి ఇంటిగ్రిటీలో ఉంటుంది. మీరు నన్ను ఏమీ చేయలేరు సార్. మీ కాళ్ళ కింద కాదు, మీతో పాటు పని చేయబోతున్నాను. నేను ఆ రోజే చెప్పాను కదా సార్, ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారో మీకు చూపిస్తానని. టేక్ మై వర్డ్ ఫర్ దాట్. నేను మేరీకుట్టి భారత రాజ్యాంగ వ్యవస్థీకృతమైన భారత చట్ట ప్రకారం విశ్వాసం, విధేయత చూపుతానని ఈ రాష్ట్ర పోలీస్ శాఖ వారి సహకారాలతో, నీతి నిజాయితీలతో, నిష్పక్షపాతంగా, ఆత్మసాక్షిగా మన రాష్ట్రంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎస్ఐ ఈ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయింది. ఇది మన రాష్ట్ర పోలీసు శాఖకి గర్వకారణం. సమాజం అటువంటి వాళ్ళని దూరంగా పెట్టినా వాళ్ళు పైకి రాగలరని నిరూపించి చూపించారు. మేరీ అనుకున్నది సాధించింది. ఆ స్టేషన్ ఎస్ఐ బదిలీ అవటం వల్ల మేరీని ఆ స్టేషన్ కి ఎస్ఐగా ప్రమోట్ చేశారు. కంగ్రాచులేషన్స్. మదర్ పోలీస్ స్టేషన్లోనే మొదటి పోస్టింగ్ దొరకడం అనేది నిజంగా గొప్ప అదృష్టం. థ్యాంక్ యూ సార్. ఈ రాష్ట్రమే గర్వించదగ్గ రోజుది. హోప్ ఇట్ హ్యాపన్స్. ఆ రోజు మీరు నన్ను అడిగారు కాబట్టి ట్రాన్స్జెండర్స్కి నేను ఒక కొత్త పేరు కనిపెట్టాను. యథార్థ పురుషుడు హీరో అయితే మీరు షీరో.